అది మహాభారత యుద్ధం సమాప్తమైన సమయం. ఆ యుద్ధభూమిలో వీరుల యొక్క కవచాలు, అస్త్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎన్నో రథాలు నేలకూలాయి. మరెన్నో జంతువులు తమ జన్మ నుంచి విముక్తి పొందాయి. అక్కడ ఇటు చూసిన భయంకరమైన నిశ్శబ్దం. అలా ఉన్న ఆ రణభూమిలో ఒక గొప్ప యోధుడు, కల్మషమన్నది ఎరగని ఒక మహావీరుడు, గంగాపుత్రుడు భీష్మ పితామహుడు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయాన నిశ్శబ్దాన్ని చీల్చుకుని ప్రణామాలు భీష్మ పితామహ అంటూ ఒక మధురమైన స్వరం వినపడింది. ఆ గొంతును వినగానే భీష్మ పితామహుని మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. ఆ గొంతు మరెవరిదో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడిదే. అది విన్న భీష్ముడు, రా కృష్ణ, నేను నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, పితామహ, ఏం చెప్పమంటారు? మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఎలా ఉన్నారు అని కూడా అడగలేకపోతున్నాను. అప్పుడు భీష్ముడు కాసేపు మౌనంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత, కృష్ణ, ధర్మరాజు ఎలా ఉన్నాడు? అతన్ని నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే ధర్మరాజుకు నువ్వంటే చాలా ఇష్టం అని కాసేపు మౌనంగా ఉండి, కృష్ణ, నేను నీ నుండి కొన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వే సమయానికి వచ్చావు. నేను ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయే ముందు నాలో ఉన్న కొన్ని సందేహాలను తీర్చుకోవాలనుకుంటున్నాను. అడగండి పితామహ, నా నుంచి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కృష్ణ, నువ్వు సాక్షాత్తు ఈశ్వరునివే కదా? పితామహ, నేను ఈశ్వరుణ్ణి కాదు, నేను మీవాడిని. ఆ మాటలు విన్న భీష్ముడు అంత బాధలో కూడా ఒక చిన్న నవ్వు నవ్వి, కృష్ణ, అందరిలాగే నేను కూడా మంచో చెడు ఏదో ఒక కర్మని ఆచరించే ఉంటాను. దాని ఫలితాన్ని ఈరోజు నేను అనుభవిస్తున్నాను. కృష్ణ, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ నీ మాయలన్నీ నాకు తెలుసు కృష్ణ అని అంటాడు. నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పగలవా? అప్పుడు శ్రీకృష్ణుడు, అడగండి పితామహ అని అంటాడు భీష్మునికి దగ్గరగా వచ్చి. కృష్ణ, ఈ కురుక్షేత్ర యుద్ధంలో జరిగిందంతా ధర్మమేనా? ఈ యుద్ధం ధర్మంగానే జరిగిందా? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ప్రశ్నిస్తాడు, ఎవరి వైపు నుండి పితామహ? పాండవుల వైపు నుండా లేక కౌరవుల వైపు నుండా? కృష్ణ, దుష్టులైన కౌరవుల గురించి చర్చించడం ఇక్కడ అనవసరం. నేను అడుగుతుంది పాండవుల వైపు నుంచే. ధర్మజ్ఞులైన పాండవులు ద్రోణాచార్యుని చంపడం, దుర్యోధనుణ్ణి తొడలపై కొట్టి హతమార్చడం, దుశ్శాసనుణ్ణి వక్షస్థలం చీల్చి చంపడం, సైంధవుణ్ణి మోసం చేసి చంపడం, ఇక కర్ణుడు నిరాయుధుడుగా ఉన్నప్పుడు బాణాలు వేసి చంపడం, ఇదంతా ధర్మంగానే జరిగిందంటావా కృష్ణ? మీరడిగిన ప్రశ్నకు నేనెలా సమాధానం చెప్పగలను పితామహ? మీ ప్రశ్నకు సమాధానం కేవలం పాండవులు మాత్రమే చెప్పగలరు. ఈ యుద్ధంలో నేను ఏమీ చేయలేదు కదా పితామహ. అప్పుడు తమరికి నేనెలా సమాధానం చెప్పగలను? కృష్ణ, ఇకనైనా బయటపడు. ఈ యుద్ధాన్ని విశ్వమంతా అర్జునుడు, భీముడే గెలిపించాడనుకుంటున్నారు. ఇదంతా నీ వల్లే సాధ్యమైందని నాకు బాగా తెలుసు కృష్ణ. నీ వల్లనే వారు విజయాన్ని సాధించారు. పాండవులు కేవలం నిమిత్తమాత్రులు మాత్రమే. మొత్తం చేసింది నీవే కదా కృష్ణ. కనుక నీవే నాకు సమాధానం చెప్పాలి. నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను కృష్ణ. అయితే చెబుతాను, వినండి పితామహ. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అదంతా ధర్మంగానే జరిగింది. అధర్మంగా ఏదీ జరగలేదు. ఎవరికి ఎలా జరగాలో అలాగే జరిగింది. కృష్ణ, నువ్వు చెబుతున్నావా ఇది ధర్మమని? సాక్షాత్తు రాముని రూపమైన నువ్వు ఇదంతా ధర్మమని అంటున్నావా? పితామహ, కేవలం ఇతిహాసాల నుండి నేర్చుకోవడం మాత్రమే జరుగుతుంది. కానీ నిర్ణయాన్ని మాత్రం వర్తమానానికి తగ్గట్టుగా తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి యుగంలోనూ వారికి తగ్గట్టుగా నాయకుణ్ణి ఎన్నుకోవాల్సి వస్తుంది. రాముడు త్రేతాయుగంలో నాయకుడిగా ఉన్నాడు. నాకు ద్వాపర యుగం వచ్చింది. మా ఇద్దరి నిర్ణయం ఒకేలా ఉండదు పితామహ. కృష్ణ, నాకు కాస్త అర్థమయ్యేలా వివరించు కృష్ణ. రాముడు ఉన్న యుగానికి, కృష్ణుడు ఉన్న యుగానికి
చాలా తేడా ఉంది పితామహ. రాముడు ఉన్న కాలంలో రావణుడు లాంటి శివభక్తులు ఉండేవారు. అతను రాక్షసుడే అయినప్పటికి కూడా అతని దగ్గర విభీషణుడు, కుంభకర్ణుడు లాంటి సత్పురుషులు ఉండేవారు. వాలి లాంటి చెడ్డ వ్యక్తికి కూడా అంగదుడు లాంటి మంచి పుత్రుడు కలిగాడు. చెడ్డవాళ్ళు, రాక్షసులు కూడా ధర్మాన్ని కాపాడేవారు. అందుకే ఆ యుగంలో రాముడు తన ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగాడు. ఇక నా యుగంలో కంసుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, జయద్రథుడు వంటి పాపులు ఉన్నారు. వారు ధర్మాన్ని లెక్క చేయకుండా ఎన్నో పాపాల్ని చేశారు. పాపం యొక్క అంతం తప్పకుండా జరిగి తీరుతుంది పితామహ. దాన్ని ఎవరూ తప్పించలేరు. అది ఏ రూపంలోనైనా అంతమై తీరుతుంది. కృష్ణ, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాలు ముందు ముందు తరాల వారు నిన్ను ఆదర్శంగా తీసుకొని అనుసరించరా? అలా అనుసరిస్తే తప్పు కాదా కృష్ణ? అలా భవిష్యత్ తరాల వారు కూడా అనుసరిస్తే అది ధర్మమే అవుతుందా కృష్ణ? భవిష్యత్ ఇంకా అంధకారంగా ఉంటుంది పితామహ. ఆ సమయంలో పాపుల్ని దండించడానికి ఇంకా కఠినంగా ఉండాలి పితామహ. దుష్టులు, అనైతిక శక్తులు ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తారు. పాపపుణ్యాల విచక్షణను మర్చిపోతారు. అలా జరిగితే నైతికత అర్ధహీనమవుతుంది. మన ధర్మాన్ని కాపాడుకోవడమే ఏ యుగంలోనైనా ముఖ్యం. అదే ముందు తరాలు నేర్చుకోవాల్సింది పితామహ. కృష్ణ, ధర్మం నాశనమైపోతుందా? ధర్మం నాశనమైపోతుంటే దానిని మనుషులు రక్షించరా? పితామహ, అంతా ఈశ్వరునిపై భారం వేసి కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఈశ్వరుడు తానే స్వయంగా ఏమీ చెయ్యడు. అంతా మనుషులే చెయ్యాలి. పితామహ, మీరు నన్ను ఈశ్వరుడు అని అన్నారు కదా. నేనేమైనా చేశానా? యుద్ధంలో ఎవరినైనా చంపానా? లేదు కదా పితామహ. అంతా పాండవులే చేయాల్సి వచ్చింది కదా. అదే ఈ ప్రకృతి యొక్క ధర్మం. నేను ఇదే విషయాన్ని అర్జునునికి యుద్ధం మొదటి రోజే చెప్పాను. ఇదే పరమసత్యం పితామహ. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు వినగానే భీష్ముని మదిలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. భీష్ముని కళ్ళు క్రమంగా మూతపడుతున్నాయి. కృష్ణ, నాకు ఇదే ఈ భూమి మీద చివరి రాత్రి. రేపు నేను వెళ్ళిపోవాలి. నా మీద కృప చూపించు కృష్ణ అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు చిన్నగా నవ్వి భీష్మునికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ క్రమంగా అక్కడ భయంకరమైన శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. Okay, sure. City, don't stop. See and